మానవత్వానికి మూలం ఆధ్యాత్మికమని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా పేర్కొన్నారు. అన్ని మత ధర్మాలలో చెప్పబడుతున్న ఆధ్యాత్మికత మానవత్వాన్ని మూలంగా సూచిస్తుందని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం 96వ వార్షిక జ్ఞాన మహాసభలో భాగంగా రెండవ రోజు శనివారం పిఠాపురం కాకినాడ ప్రధాన రహదారి నందుగల నూతన ఆశ్రమ ప్రాంగణంలో జరిగిన సభలో అలీషా భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు. భగవద్గీత, రామాయణం, బైబిల్, ఖురాను ఈ విధంగా అన్ని మత గ్రంథాలలో ఉండే అద్భుతమైన జ్ఞానశక్తి మానవత్వాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు. ఆధ్యాత్మికత అనేది మానవత్వపు విలువల యొక్క మార్గదర్శకంగా తెలియబడుతుందని తెలిపారు. సముద్రంలో ప్రయాణం చేసే నౌక దిక్సూచిని ఆధారంగా చేసుకుని ఏ విధంగా అయితే గమ్యాన్ని చేరుకుంటుందో అదే విధంగా జీవిత సాగరంలో మానవుడు తన జీవిత నౌకను ఆధ్యాత్మికత అనే దిక్సూచిని ఆధారంగా చేసుకుని పరము అనే పరమాత్మ యొక్క శక్తిని, ఇహము అనే జీవన శక్తిని పొందుతూ ముముక్షత్వాన్ని పొంది తరించాలని వెల్లడించారు. ఆధ్యాత్మిక తాత్విక జీవన విలువలు ఆచరించగలిగినట్లయితే అవి జీవన తత్వాన్ని ఒక సవ్యదిశలో పయనింపజేసే దిక్సూచిగా మనకు తెలియబడతాయని తెలిపారు. మానవుడు రాక్షసత్వం వీడి ఈశ్వరత్వం వైపు పయనించాలంటే ఆధ్యాత్మిక తత్వాన్ని గ్రహించాలని పేర్కొన్నారు. తాత్విక ఆలోచన మనస్సును నియంత్రిస్తుందని అన్నారు. పీఠం అందిస్తున్న ధ్యాన, జ్ఞాన, మంత్ర సాధనలతో కూడిన త్రయీ సాధన అవలంబించడం ద్వారా మనసులో ఉద్భవించే చెడు భావనలు నియంత్రించబడతాయని అన్నారు. అనంతరం పీఠం రూపొందించిన తత్వ మార్గము 4వ భాగము, లైట్ ఆఫ్ నాలెడ్జ్ గ్రంథాలు మరియు కరపత్రాలను ముఖ్య అతిథుల సమక్షంలో పీఠాధిపతి సభలో ఆవిష్కరించారు. సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ ప్రాచీన సాంప్రదాయాల్లో భాగమైన సూఫీ వేదాంత దర్శనమును తరతరాలుగా మానవాళికి అందిస్తున్న పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అని అన్నారు. 552 సంవత్సరాలుగా పీఠం కొనసాగుతుండటం దైవ సంకల్పంగా తాను భావిస్తున్నానని తెలిపారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఈ పీఠం ఉంటుందని వెల్లడించారు. ఈశ్వర రహస్యాన్ని అనుభవరూపంలో గ్రహింపజేసేవాడే గురువు అని అన్నారు. విశ్వమానవాళికి ఆధ్యాత్మిక విద్యను, విజ్ఞానాన్ని, సంస్కారాన్ని నేర్పుతున్న పీఠాధిపతి ఉమర్ అలీషా సేవలను కొనియాడారు. మరొక అతిథి శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ మానవుడిలోని మానవత్వాన్ని మేలుకొలిపి మనిషిని మనిషిగా తీర్చిదిద్దుతున్న మహనీయుడు ఉమర్ అలీషా అని అన్నారు. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా పీఠం అందిస్తున్న సేవలను ప్రశంసించారు. తదుపరి సభకు విచ్చేసిన ముఖ్య అతిథులు వివిధ మతాలకు చెందిన ప్రతినిధులతో చేతులు కలిపి మత సామరస్యానికి, సర్వమత సౌభ్రాతృత్వానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని అలీషా పలుపునిచ్చారు. సభలో పాల్గొన్న రేఖా ఉషాకరణ్, నంద్యాల యశ్వంత్, ఎస్. ఉమేష్, డాక్టర్ పద్మావతి తదితరులు మాట్లాడుతూ సామాన్యులను సైతం అసామాన్యులను చేసే మహోన్నత పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అని వెల్లడించారు. అఖిల భారత భవానీ దీక్షా పీఠం పీఠాధిపతి శివరామకృష్ణ స్వామీజీ, విశ్రాంత న్యాయమూర్తి విశ్వనాథం, ప్రణవ ఆశ్రమం పీఠాధిపతి సుమిత్రా నంద సరస్వతి, హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ బొంగరాల రవిచంద్రన్, పిఠాపురం పట్టణ సిఐ శ్రీనివాసు, డిఎం&హెచ్ఓ డాక్టర్ నరసింహనాయక్, ఇంటి లక్ష్మీ దుర్గ తదితరులు పీఠాధిపతిని దర్శించుకున్నారు. వారు సభాపరంగా మనకి అందించారండి. ఎంతోమంది చిన్నారులు అక్కడ చక్కగా వాళ్ళ విజ్ఞాన కేంద్రాన్ని మనందరికీ కూడా వాళ్ళు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. చక్కగా మనకి స్త్రీలకు స్త్రీ సంక్షేమం కోసం స్వామివారు ఎవరికైతే వారి ఉపాధికి కష్టంగా ఉంటుందో అటువంటి మళ్ళీ స్వామి వారికి ప్రోత్సాహంతో అటువంటి వారికి కుట్టు మిషన్లు కూడా అందించి వారు చక్కగా వాళ్ళకి పంచమి ఈ కాలాన్ని సరుకు ఇవన్నీ ఆరాధనలో షేర్ చేసుకోవాలి. అలాగే యువకులు వారికి చూడమనండి, మీకు చూపించమనండి, వాటిని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, తెలుసుకోవాలి, గురువుని పట్టుకోవాలి. మీ అందరూ ఇప్పుడు స్వామి యొక్క తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. హస్తాల మీద అందుబాటులో ఉంటుంది. అందరూ
యువకులకి అందరూ చేయగలుగుతాం చెన్నై మీ అన్ని తయారు చేసి ఈ రోజున మనం తీసుకుంటున్నారు శ్రీ శ్రీ ప్రశాంత్ గారు ఈ సమాచారం చేసిన ఒక దేశం మరొక దేశంతో యుద్ధంలో మానవాళిని సార్థక్యం చేసుకుంటూ శాంతిగా సంతోషంగా సుఖంగా మనందరిలో శాంతి ఏర్పడుతుంది, సుహృద్భావం ఏర్పడుతుంది, సమైక్యత ఏర్పడుతుంది. మనంతా కోరుకునేటువంటి విశ్వశాంతి మనకు లభిస్తుంది. మనందరం శాంతిగా